ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చాణక్యనీతి 5వ అధ్యాయం 10వ శ్లోకం చర్చిద్దాం. అన్యథా వేద పాండిత్యం శాస్త్రమాచారమన్యథా, అన్యథా యద్వదన్ శాంతం లోకః క్లిశ్యతి చాన్యథా. అన్యథా వేద పాండిత్యం శాస్త్రమాచారమన్యథా, అన్యథా యద్వదన్ శాంతం లోకః క్లిశ్యతి చాన్యథా. ఎవరైతే వైదిక పాండిత్యాన్ని దూషిస్తారో, శాస్త్రాలను దూషిస్తారో, శాస్త్రాలలో తెలుపబడినటువంటి జీవన విధానాన్ని దూషిస్తారో, ఎవరైతే శాంతియుతమైనటువంటి స్వభావం కలిగిన వారిని దూషిస్తారో వారు అకారణంగా దుఃఖానికి గురవుతారు అని చెప్పుకుంటారు. ఏం చెప్పారు? వైదిక పాండిత్యాన్ని దూషించేవారిని, శాస్త్రాలను దూషించేవారిని, శాస్త్రాలలో చెప్పబడిన జీవన విధానాన్ని దూషించేవారిని, శాంతియుత స్వభావం కలిగిన వారిని దూషించేవారికి ఎవరైతే ఉంటారో వారు అనవసరముగా దుఃఖానికి లోనవుతారు అన్నారు. భాష్యం. శ్రీ చైతన్య మహాప్రభు రూపగోస్వామికి ఉపదేశిస్తున్నారు. ఏమంటారంటే, భౌతిక ప్రపంచంలో భక్తియుత సేవ అనేటువంటి లతను పోషిస్తూనే ఎవరైతే ఒక వైష్ణవుని యొక్క పాదముల చెంత అపరాధానికి పాల్పడతాడో అతని యొక్క అపరాధం ఒక మదపు టేనుగుతో పోల్చబడింది. అంటే ఆ యొక్క భక్తిలత ఏదైతే ఉందో దానిని పీకివేసి దానిని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక మదపు టేనుగుతో పోల్చబడింది వైష్ణవుని యొక్క పాదముల చెంత ఒక భక్తుడు చేసేటువంటి అపరాధం అనేది. ఈ విధంగా ఏమవుతాయి? ఎప్పుడైతే దాని యొక్క వేరు తెగిపోతుందో, అది విరిగిపోతుందో, దాని ఆకులన్నీ కూడా ఎండిపోతాయి. దేని యొక్క ఆకులు? భక్తిలత. అనవసరముగా లోపాలను చూడడం, అనవసరమైనటువంటి దూషణ అనేవి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకులు అని చెప్పంటారు. అనవసరమైనటువంటి లోపాలను చూడడం, అనవసరంగా లోపాలను చూడడం, అలాగే ఆధారం లేనటువంటి విమర్శ, ఈ రెండు ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకులు అన్నారు. ఈ విధంగా అయితే మదమెక్కినటువంటి ఏనుగు దారిలో ఉన్న ప్రతిదాన్ని తొక్కేస్తుందో, అలాగే ఈ మదపటి ఏనుగు అపరాధం ఏదైతే ఉందో ఏమిటది? పవిత్రమైనటువంటి గ్రంథాలను దూషించడం లేదా భగవంతుని యొక్క భక్తులను దూషించడం అనేది త్వరగా నాశనానికి దారితీస్తుంది అన్నారు. ఈ భక్తిలత చాలా సున్నితంగా ఉంటుంది. అది పెరగడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. మన పూర్వం మనకున్నటువంటి భక్తి సుకృతి చేత మనం ఏం చేస్తాం? శ్రమిస్తూ ఈ కోమలమైనటువంటి ఈ యొక్క భక్తిలతని పెంచడానికి ప్రయత్నం చేస్తాం. మరి దానిని మనం చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి. దివ్యనామం అనేటువంటి నీరు పోయడం ద్వారా, అలాగే శుద్ధ భక్తియుత సేవ చేయడం ద్వారా, అంటే ఈ భక్తిలతను పోషించేటువంటి విధానాలుగా. కాబట్టి ఆ భక్తిలతను మనం చాలా జాగ్రత్తగా దాన్ని పోషించుకోవాలి. ఎందుకంటే చాలా కోమలమైనది, సున్నితమైనటువంటిది. అలాగే అది ఎదగడానికి చాలా కష్టపడాలి. మనం అక్కడ మండువాలో మనం వేసాం 2
పొట్లకాయ విత్తనాలు వేశా. 2 పాదులొచ్చాయి చక్కగా. ఒక పాదు ఎవడో పిల్లవాడు ఆడుకుంటా కూడా తొక్కేసాడు, పోయిందది. అంటే మనం చాలా కష్టపడి దాన్ని పెంచుతాం. ఇక్కడ కూడా మన వాళ్ళు ఇక్కడ కూరగాయలవి పెంచుతున్నారు. అప్పుడప్పుడు ఆవులు వెళ్ళిపోతుంటాయి లోపలికి. వెళ్ళిపోయి మనం చాలా జాగ్రత్తగా రక్షించుకున్న దాన్ని వచ్చి ఏం చేస్తాయి, తినేస్తాయి. లేకపోతే పెకిలించి వేస్తాయి. మళ్ళీ మనం బాధపడాలి. అందుకే చాలా గట్టి సంరక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. హ్మ్. ఇక్కడ చెప్తున్నారు. ఒక నిపుణుడైనటువంటి తోటమాలిలాగా భక్తుడు తన భక్తి అనేటువంటి పొదను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ! ఈ విధంగా అనవసరమైనటువంటి కలుపు మొక్కలని పీకివేయడం ద్వారా. ఏమిటవి? మాయ అనేటువంటి అనవసరమైనటువంటి కలుపు మొక్కలని పీకివేయడం ద్వారా. ఈ అనవసరమైనటువంటి కలుపు మొక్కలు ఏం చేస్తాయట, ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను మనం విస్మరిస్తామో, అప్పుడు ఈ మాయ అనేటువంటి అనవసరమైనటువంటి కలుపు మొక్కలు పెరుగుతాయట చూడండి. అంటే అనర్థాలనేవి ఎందుకు పెరుగుతాయి? ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను మనం విస్మరించడం వలన. కాబట్టి ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు జాగరూకతతో పీకివేయాలి అని చెప్పుకుంటున్నారు. పీకివేసి మన యొక్క భక్తి అనేటువంటి పొదను చాలా చక్కగా మనం పెంచుకోవాలి. చూడండి, మల్లె పొదను పెంచుతాం చక్కగా. హ్మ్. మరి తెలివైనటువంటి భక్తుడు ఖచ్చితంగా ఏం చేయాలట? ఆహ్, విధి నియమాల ద్వారా నిర్మించబడినటువంటి బలమైనటువంటి ఒక కంచెను వేయాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సరైన కంచె లేకపోతే అన్నీ దూరేస్తాయి. అలాగే ఇక్కడేమంటున్నారు? తెలివైనటువంటి భక్తుడు ఆహ్, విధి నియమాలనేటువంటి బలమైనటువంటి కంచెను నిర్మించాలి. దీనికి ఈ ఏవైతే క్రూర మృగాలు ప్రవేశించకుండా. ఎందుకంటే క్రూర మృగాలు ప్రవేశిస్తే ఏం చేస్తాయి ఆ తోటలోకి? ఆ! ఏమిటి క్రూర మృగాలు అంటే అక్రమమైనటువంటి కోరికలన్నీ కొంటారు. ఆ! ఈ అక్రమమైనటువంటి కోరికలు ఎప్పుడు ప్రవేశిస్తాయి? విధి నియమాలు సక్రమంగా మనం పాటించకపోతే. కాబట్టి వాటిని రానివ్వకుండా విధి నియమాలనేటువంటి కంచె చాలా దృఢంగా ఉండాలంటున్నారు. అంతిమంగా చైతన్య మహాప్రభు ఉపదేశించినట్టుగా ఈ భక్తి లత ఖచ్చితంగా ఏం చేయాలది? ఎదిగి కృష్ణుని యొక్క పాదపద్మాల చుట్టూ అది చుట్టుకోవాలి. అది దాని యొక్క ఆహ్, గమ్యం. దాని యొక్క జీవితం సార్థకం అవ్వడం అన్నమాట. భక్తులది జాగ్రత్తగా ఎదిగి వెళ్లి ఏం చేయాలి? కృష్ణుని యొక్క పాదపద్మాలకు చుట్టుకొని అక్కడ పుష్పించారు. అది. ఇది 10వ శ్లోకం. 11వ శ్లోకం. హ్మ్. దారిద్ర్యనాశనం దానం శీలం దుర్గతినాశనం అజ్ఞాననాశిని ప్రజ్ఞా భావనా భయనాశిని. దారిద్ర్యనాశనం దానం శీలం దుర్గతినాశనం అజ్ఞాననాశిని ప్రజ్ఞ భావన భయనాశిని అన్నారు. ఆ? ఉమ్. దాన ధర్మాలు చేస్తే అది పేదరికానికి ముగింపు పలుకుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల పేదరికం అనేది ముగిసిపోతుంది. ఆ? ఉమ్. సత్ప్రవర్తన దురదృష్టాన్ని నాశనం చేస్తుంది. సత్ప్రవర్తన దౌర్భాగ్యాన్ని నాశనం చేస్తుంది. జ్ఞానము అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఆ? అలాగే దీన్నేమంటాం, పదం సరిగా గుర్తు రావట్లేదు. అంతర్మథనం అనేది భయాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల అంటే మనకి అంతరంగాన్ని ఎప్పటికప్పుడు మనం దాన్నేమంటాం తెలుగులో? ఆహ్, ఒక పదం ఉంది, చక్కటి పదం. హ్మ్. పునరాలోచన కాదు. దాన్నేమంటామంటే అహా! దాన్నేమంటారు? సర్కమ్‌స్పెక్షన్ అంటాం. అంటే ఆహ్, అదే దాన్నే సర్కమ్‌స్పెక్షన్ అని కూడా అంటాం. దానికి చక్కటి పదం ఉంది తెలుగులో. సరే, వస్తుంది పదం పరమాత్మ వదిలినప్పుడు. ఆ! కాబట్టి ఇక్కడేమంటున్నారంటే ఈ అంతర్మథనం ఏదైతే ఉంటే మనల్ని ఎప్పటికప్పుడు మనం చక్కగా చూసుకోవడం అన్నమాట. మన పరిస్థితి ఎలా ఉంది? ఏమిటనేది చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే భయం అనేది నాశనం అవుతుందని చెప్పన్నారు. కాబట్టి ఇక్కడ 4 విషయాలు చెప్పారు. ఏమిటి? దాన ధర్మాలు చేయడం వల్ల పేదరికం నశిస్తుంది. సత్ప్రవర్తన దురదృష్టాన్ని నాశనం చేస్తుంది.
జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఈ అంతర్మథనం అనేది భయాన్ని నాశనం చేస్తుంది. హ్మ్. భాష్యం చెప్తున్నారు. హ్మ్. లోభం అనేది ఆ! హ్మ్. లోభం అనేది పేదరికానికి దారితీస్తుందట. ఆ! అలాగే యజమానిత్వం లేకపోవడం అనేది చెల్లాచెదురైపోవడానికి దారితీస్తుందట. అంటే ఒక నాథుడనేవాడు, ఒక చూసేవాడు, ఒక బాధ్యత స్వీకరించేవాడు అనేది లేకపోతే ఏమవుతుంది? అది చెల్లాచెదురైపోతాయి. మూర్ఖత్వం అనేది అంధకారానికి దారితీస్తుంది. బద్ధకం అనేది ప్రమాదానికి దారితీస్తుంది. 12వ శ్లోకం. నాస్తి కామసమో వ్యాధి, నాస్తి మోహసమో రిపుః, నాస్తి కోపసమో వహ్నిః, నాస్తి జ్ఞానాత్ పరం సుఖం. చూడండి. నాస్తి కామసమో వ్యాధిర్, నాస్తి మోహసమో రిపుః, నాస్తి కోపసమో వహ్నిర్, నాస్తి జ్ఞానాత్ పరం సుఖం అని చెప్పన్నారు. హ్మ్. కామానికి సమానమైనటువంటి వ్యాధి మరొకటి లేదు. ఆ! అలాగే మోహానికి సమానమైన శత్రువు అనొకడు లేడు. కోపానికి సమానమైన అగ్ని మరొకటి లేదు. ఆ! ఆధ్యాత్మిక జ్ఞానానికి మించిన ఆనందం మరొకటి లేదు అని. ఏం చెప్పారు? కామానికి సమానమైన వ్యాధి మరొకటి లేదు. అలాగే మోహానికి సమానమైనటువంటి శత్రువు మరొకడు లేడు. కోపానికి సమానమైనటువంటి అగ్ని లేదు అని చెప్పన్నారు. ఆ! అలాగే ఆధ్యాత్మిక జ్ఞానానికి మించినటువంటి ఆనందం మరొకటి లేదు అని భాష్యం చెప్తున్నారు. నీతి శతకానికి రచయిత అయినటువంటి భర్తృహరి ఆ! ఆయన ఏమంటారంటే ఆహ్, హ్మ్. అగ్నిని ముట్టుకోవడం అనేది యజ్ఞం చేసేవాడిని కూడా కాల్చేస్తుంది. యహం యజ్ఞం చేస్తున్నాడు ఒక వ్యక్తి. కానీ అది ఆ మంటను అంటుకున్నాడనుకోండి యజ్ఞం చేసేవాడిని కూడా అగ్ని కాల్చేస్తుంది. ఆ! అంతేగాని అగ్ని ఎప్పుడు కూడా సరే వీడు నాకు ఆహుతులు అర్పిస్తున్నాడు కదా! వీడిని మనం కాల్చకూడదని అనుకోదు. ముట్టుకుంటే వాడిని కూడా కాల్చేస్తుంది. భర్తృహరికి చాలా చక్కగా తెలుసు. ఏమిటంటే నియంత్రణ లేనటువంటి కామం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఆయనకి బాగా తెలుసు. నియంత్రణ లేనటువంటి కామం యొక్క ఫలితాలు. ఆ! ఏం చెప్పబడిందంటే ఒక బ్రాహ్మణుడు భర్తృహరికి ఒక సేవ్య ఫలాన్నిచ్చాడట. ఆ! ఆ సేవ్య ఫలం ఎలాంటిది అంటే ఎవరైతే దానిని తింటారో వారికి అమరత్వం వస్తుందట. అలాంటి ఒక సేవ్య ఫలాన్నిచ్చాడు. సేవ్య ఫలం అంటే సేవ్య ఫలం. సేబ్, యాపిల్. సంస్కృత పదం దానికి సేవ్య ఫలము అంటారు. అలాగే కాశ్మీర ఫలం అని కూడా అంటారు దాన్ని. దాన్నే హిందీలో సేబ్ అంటారు. సేబ్ అంటే తెలుసు కదా హిందీలో యాపిల్. కాబట్టి ఎవరో ఒక బ్రాహ్మణుడు ఏం చేశాడంటే భర్తృహరికి ఒక సేవ్య ఫలాన్నిచ్చాడు. అదేమిటి అది తిన్నవారికి అమరత్వం వస్తుంది. అయితే ఇప్పుడు భర్తృహరి ఏం చేశాడంటే ఒక రహస్యమైనటువంటి తనకున్నటువంటి ఒక రహస్యమైన బలహీనతని తన ప్రియురాలికి చెప్పాడట ఇప్పుడు. భర్తృహరికి ఒక ప్రియురాలుంది. ఆ ప్రియురాలికి ఒక రహస్యమైనటువంటి బలహీనత గురించి చెప్పాడు. ఆ! అతడేమనుకున్నాడంటే ఆహ్, నా ప్రియురాలు నన్ను విడిచి అసలు ఎన్నటికి కూడా జీవించలేదు అని అనుకున్నాడట. ఆ మోహంలో ఉన్నాడు. ఈమె నా ప్రియురాలు గదా! నేనెలాగైతే ఆమెను విడిచిపెట్టి ఉండలేనో, ఆమె కూడా నన్ను విడిచిపెట్టి బతకలేదనే భావనలో ఉన్నాడట. ఆ! ఉండి ఏం చేశాడట, ఆ! తనకి లభించిన ఈ అమరత్వ ఫలం ఏదైతే ఉందో ఆమెకిచ్చాడు. కానీ భర్తృహరి యొక్క ప్రియురాలికి ఒక ప్రియుడున్నాడట. వాడెవడు? వాడొక న్యాయస్థానంలో ఒక అధికారట. ఆమె ఏం చేసింది? ఆ సేవ్య ఫలాన్ని తీసుకెళ్ళి వాడికిచ్చింది. ఆ! అయితే ఆ అధికారి ఎవడైతే ఉన్నాడో వాడు తన గుర్రపు శాలను పరిశుభ్రం చేసి ఒక స్త్రీని ప్రేమించేవాడట బాగా. ఆ! కాబట్టి ఏం చేశాడు? ఆ గుర్రపు శాలను పరిశుభ్రం చేసే తన ప్రియురాలు ఎవరైతే ఉందో ఆమెకి పండిచ్చాడు. ఆ!
మరి ప్రతిరోజు ఆ గుర్రపు శాలను పరిశుభ్రం చేసే ఆవిడ ఏం చేసేదంటే, ఈ గుర్రపు పేడని ఒక ఆహ్, తన నెత్తి మీద మోసుకుంటూ వెళ్ళేదట బయట పడేయడానికి. గుర్రం పేడ ఎత్తాలి గదా! ఆ గుర్రం పేడ మోసుకుంటూ నెత్తి మీద పెట్టుకొని ఎక్కడికో బయటికి తీసుకెళ్ళేదట. ఆ! ఆ వృత్తాంతంలో వెళుతుంటే భర్తృహరి ఏం చేశాడంటే కిటికీలోంచి బయటకు చూసాడట. బయటకు చూస్తే తాను తన ప్రియురాలికి ఇచ్చినటువంటి సేవ్య ఫలం ఆ గుర్రపు పేడలో కనిపించిందట. ఆమేమో ఆ తట్ట పట్టుకొని మోసుకెళ్తూ ఉంది. ఆ! అప్పటికప్పుడు అది చూసి నేను ఈ రోజు నుంచి నేను ఒక వైరాగిగా మారాలని నిర్ణయించుకున్నాను. ఆ! అప్పటికప్పుడు అతడు వైరాగిగా మారి అతనికి వైరాగ్య శతకం అనేది రాయాలనేటువంటి ప్రేరణ కలిగింది. చూడండి. ఆ! వైరాగ్య శతకం అంటే ఏమిటి? వైరాగ్యం అనే దానిపై 100 శ్లోకాలు. వాస్తవానికి భౌతిక ప్రపంచంలో అందరి పరిస్థితి ఇదే. ఎవడికి వాడు ఏమనుకుంటాడు? వీడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి కూడా వీడిని అదే మోతాదులో ప్రేమిస్తాడని అనుకుంటాడు. లేదా ప్రేమిస్తుందని అనుకుంటాడు. కానీ అది ఎన్నటికీ జరగదు. వీడు వాడిని ప్రేమిస్తుంటాడు. అది ఇంకొకడినెవడినో ప్రేమిస్తుంటుంది. వాడు ఇంకొకడినెవడినో ప్రేమిస్తాడు. జరిగేది ఇదే. అందుకే మనం మోసపోకూడదనుకుంటే ఏం చేయాలి? కృష్ణుడిని ప్రేమించాలి. లేకపోతే ఇదిగో ఇలాగే అయిపోతుంది. అది అమరత్వం మూలమది. చూడండి ఎక్కడికెళ్ళిందది. ఆ! భర్తృహరి ఆహ్, ఈ భౌతిక జీవితపు విచిత్ర పరిస్థితి గురించి వివరిస్తాడనమాట. అర్థమైంది కదా! భర్తృహరి ఈ భౌతిక జీవితపు విచిత్ర పరిస్థితి గురించి ఎలా వివరిస్తారంటే, కామం అనేది ఒక నది లాంటిదంటాడు. చూడండి. కామం అనేది ఒక నది లాంటిదట. ఆ! మరి ఆ నదిలో నీళ్ళేమిటి అంటే, ఈ ఆహ్, ఇంద్రియార్థాలేవైతే ఉన్నాయో అవే అందులో నీళ్ళు. ఇంద్రియార్థాలంటే ఏమిటి? కంటికి రూపం, చెవికి శబ్దం, ముక్కుకి వాసన, నాలుకకి రుచి, చర్మానికి స్పర్శ. చూడండి. కాబట్టి కామం అనేది ఒక నదైతే, ఇంద్రియార్థాలే ఆ నదిలో ఉన్నటువంటి నీళ్ళు. ఆ! మరి ఈ ఈ హ్యాంకరింగ్ అంటే ఈ కోరిక అనేటువంటి రూపంలో ఈ తరంగాలు అవి ఉద్రిక్తమవుతూ ఉంటాయి. చూడండి. ఈ తరంగాలు ఏమనుకున్నాం? ఇంద్రియార్థాల తరంగాలనుకున్నాం. ఈ ఇంద్రియార్థాలు ఎందుచేత ఉద్రిక్తతకు గురవుతాయి? అంటే కోరిక అనే దాని వల్ల. ఆ! మరి అందులో ఈ ఈ ఏమంటారు? తీవ్రమైనటువంటి కోరికలనేటువంటి స్వరచాపలు అందులో ఉన్నాయట. మరి ఈ కామం అనేటువంటి నది యొక్క నిరంతర ప్రవాహం ఏదైతే ఉందో అది ఆహ్, ఏమంటారు దాన్ని? ఇంద్రియ నియంత్రణ అనేటువంటి చెట్టుని నాశనం చేస్తుందట. నిరంతరం ప్రవహిస్తూ, ప్రవహిస్తూ, ప్రవహిస్తూ ఏం చేస్తుందట? ఫార్టిట్యూడ్ అంటే ఏమిటి? తట్టుకొని నిలబడడం. తట్టుకునేటువంటి శక్తి అనేటువంటి చెట్టుని నాశనం చేస్తుందట. ఆ! మరి ఇన్‌ఫాక్చుయేషన్ అంటే ఏమిటి? మోహానికి గురి కావడం అనమాట. ఏదో ఒక వస్తువుని చూసి మోహానికి గురి కావడం. ఆ! అనే సుడిగుండాలు ఉండడం వల్ల నదిని దాటడం కష్టం అని చెప్పి అంటారు. ఇన్‌ఫాక్చుయేషన్ అంటే ఏమిటి? ఏదన్నా ఒక వస్తువుని చూసి వెంటనే మోహానికి గురి కావడం. అవి సుడిగుండాలతో పోల్చారనమాట. ఈ సుడిగుండాల కారణంగా నదిని దాటడం కష్టం అంట. ఆ! మరి ఈ నది చాలా లోతైనదట. ఆహ్, అలాగే ఈ ఆందోళన అనేటువంటివి అవి ఎలా ఉన్నాయంటే చాలా ఏటవాలు ఒడ్డుగా ఉన్నాయట దానికి. ఆందోళన అనేటువంటిది. ఎప్పుడైనా మీరు చూడండి ఆహ్, ఒడ్డు ఎలా ఉండాలంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి చక్కగా అలా నడుచుకుంటూ దిగి ఏదైనా పని చేసుకునే విధంగా ఉండాలి. లేకుండా ఇలా ఉందనుకోండి ఒడ్డు, దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆందోళన అనేది చాలా లోతైనటువంటి ఒడ్డులాగా ఉందట ఆ నదికి. ఆ! కేవలం ఆత్మ నియంత్రణ కలిగినటువంటి వైరాగి ఎవరైతే ఈ కామం అనేటువంటి నదిని దాటుతాడో, అతడు మాత్రమే దివ్యానందపు సుఖాన్ని అనుభవిస్తాడు అని చెప్పి అంటున్నారు. మరి ఈ కామం అనేటువంటి నదిని ఎలా దాటాలట అంటే, జ్ఞానం అనేటువంటి నౌకను ఆశ్రయించడం ద్వారా అని చెప్పి అంటున్నారు. ఇది వైరాగ్య శతకం 11వ శ్లోకం. ఆ! మనకి ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకి 3వ అధ్యాయంలో, 4గో అధ్యాయంలో తెలియజేస్తాడు. దివ్య జ్ఞానం అనేటువంటిది. ఆ! నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని చెప్పి అంటాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ ఉద్యతే. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆహ్, పవిత్రం చేసే వాటిలో దివ్య జ్ఞానం అంతటిది మరొకటి లేదని చెప్పి అంటాడు. దివ్య జ్ఞానం అంతగా పవిత్రం చేసేది మరొకటి లేదు ఈ భౌతిక ప్రపంచంలో. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే అపిచేదసి పాపేభ్యో సర్వేభ్యో పాపకృత్తమః. ఓ అర్జున
నువ్వు అందరికంటే పరమ పాపివని అనుకున్నావు. అయినా సరే నువ్వు గనక దివ్య జ్ఞానం అనేటువంటి పడవని ఆశ్రయించినట్లయితే నువ్వు ఈ సంసారాన్ని దాటగలవని చెప్పండి. ఇప్పుడు అందుకే ఇక్కడ భర్తృహరి ఏమంటున్నాడంటే, ఈ కామం అనేటువంటి నదిని దాటాలంటే మనకున్న నౌక ఏమిటి? దివ్య జ్ఞానం అనేటువంటిది. అదే. ఆ! మరి ఆహ్, చాణక్య పండితుడు ఈ శ్లోకంలో అంటే అనియమితమైనటువంటి ఇంద్రియాలకు పరిష్కారాన్ని ఈ శ్లోకపు చివరి పంక్తిలో ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నాస్తి జ్ఞానాత్ పరం సుఖం అని చెప్పి అంటున్నాడు. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం వచ్చింది మళ్ళీ. ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానం అంతటి అత్యున్నతమైనది, పవిత్రమైనది మరొకటి లేదు. మరి ఆ జ్ఞానము ఆహ్, ఈ యోగము యొక్క పక్వబలము అని చెప్పి అంటాడు. యోగము యొక్క పక్వఫలమే ఈ దివ్య జ్ఞానము. యోగం అంటే ఏమిటి? భగవంతునితో అనుసంధానం. అంటే భగవత్ సేవ చేయడం వల్ల వచ్చేటువంటి పక్వఫలమే ఏమిటి? ఈ దివ్య జ్ఞానం అంటున్నాడు. మరి ఎవరైతే ఈ యొక్క దివ్య జ్ఞానం అనేటువంటి పక్వబలాన్ని పొందుతారో, వారు కాలక్రమంలో తమ యందు తామే ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పి అంటాడు కృష్ణుడు. 4వ అధ్యాయం 38వ శ్లోకం అన్నమాట. ఆ! 13వ శ్లోకం. జన్మ మృత్యూ హి యాత్యేకో జన్మ మృత్యూ హి యాత్యేకో భునక్త్యేకః శుభాశుభం నరకేషు పతత్యేక ఏకో యాతి పరాం గతిం. చూడండి. జన్మ మృత్యూ హి యాత్యేకో భునక్తి ఏక శుభాశుభం నరకేషు పతత్యేక ఏకో యాతి పరాంగతిం అని చెప్పారు. వ్యక్తి ఒంటరిగా పుడతాడో ఒంటరిగా చస్తాడు. ఒంటరిగానే అతడు తాను చేసినటువంటి పూర్వకర్మ యొక్క చెడు మరియు మంచి ఫలితాలను అనుభవిస్తాడు. ఒంటరిగానే అతడు నరకానికి పంపించబడతాడు, లేదా పరంధామానికి పంపించబడతాడు అని చెప్పారు. ఇవన్నీ ఒంటరిగానే జరిగేవి. ఏమేమిటవి? పుట్టడం ఒంటరిగానే జరుగుతుంది. చనిపోవడం ఒంటరిగానే జరుగుతుంది. మన పూర్వకర్మల యొక్క పాపపుణ్య ఫలాలను ఒంటరిగానే అనుభవించాలి. మనతో ఎవడో పంచుకోడు. ఒంటరిగానే మనం నరకానికైనా పంపించబడతాం, లేదా పరంధామానికైనా పంపించబడతాం. పరంధామానికి మనతో ఎవరిని తీసుకెళ్ళాం, నరకానికి కూడా మనతో పాటు పిలిచిన ఎవడు రాడు. భాష్యం చెప్తున్నారు. విమానం ఎలా తోలాలో నేర్చుకునేటువంటి విద్యార్థి తన బోధకుని యొక్క సాంగత్యంలో దారిని నేర్చుకుంటాడు. కానీ ఒక్కసారి ఒంటరిగా అతడు విమానాన్ని గాలిలోకి తీసుకెళ్ళిన తర్వాత అతడు కాళ్ళ మీద అతడే నిలబడాల్సి ఉంటుంది. అంటే ఎవడి విమానాన్ని వాడే నడుపుకోవాలి. అదేవిధంగా శిష్యుడు ఆధ్యాత్మిక గురువు నుండి ఎన్నో ఉపదేశాలను స్వీకరిస్తాడు. కానీ గురువు ఇచ్చినటువంటి ఆదేశాలను నిబద్ధతతో ఆచరించడం అనేది ఆ శిష్యుడిపైనే ఉంటుంది. దానికి ఎవడిది బాధ్యత కాదన్నమాట. వాడిదే బాధ్యత. ఏదైతే మనం ఈ జీవితంలో నేర్చుకుంటామో వాటన్నింటినీ కూడా మనం ఒంటరిగా తిరోగమించాల్సినటువంటి అంతిమ సమయం ఏదైతే ఉందో దానికి సంసిద్ధం అవ్వడానికి ఖర్చు పెట్టాలి. చూడండి. ఏమన్నారు? ఏదైతే మనం ఈ జీవితంలో నేర్చుకున్నామో దానంతటిని కూడా అంతిమ శ్వాసను విడిచిపెట్టేటప్పుడు ఎలా విడిచిపెడతాం? ఏకాంతంగా మనం అంతిమ శ్వాసను విడిచిపెట్టేటప్పుడు ఆ సమయానికి సన్నద్ధం కావడానికి ఈ జీవితంలో నేర్చుకున్న ప్రతిదాన్ని ఉపయోగించాలి అని చెప్పుకుంటున్నారు. తిట్టుకునే కుటుంబం కావచ్చు, లేదా మనమంటే ఇష్టపడేటువంటి స్నేహితులు కావచ్చు, వాళ్ళెవరూ కూడా మన మరుజన్మకి మనతో పాటుకు రారు. అందుచేత ఎప్పుడైతే అంతిమ తెర మూయబడుతుందో మనం కృష్ణుని యొక్క నామాన్ని ఆశ్రయించాలి. మన యొక్క అత్యున్నతమైనటువంటి స్నేహితుడైన కృష్ణుని యొక్క సాంగత్యంలో మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆ కృష్ణుడు పరమాత్మగా ప్రతి జీవాత్మ యొక్క హృదయంలో నెలకొని ఉంటాడు కాబట్టి. మనం వ్యక్తిగత ఆత్మలం. ప్రతి వ్యక్తిగత ఆత్మకు స్వేచ్ఛ అనేటువంటి బహుమానం ఇవ్వబడింది మనందరికీ స్వేచ్ఛ ఉంది కదా. మనం ఈ యొక్క కర్మ నియమాలను ఖచ్చితంగా పరిగణించాలి. పరిగణించి ఏది మంచి, ఏది చెడు అని ఎన్నుకునేటువంటి మన సామర్థ్యాన్ని వినియోగించాలి. భర్తృహరి అంటాడు. ఏమంటాడంటే
మంచి పని కావచ్చు, చెడు పని కావచ్చు, చేయడానికి ముందు తెలివైనటువంటి వాడు ఖచ్చితంగా దాని యొక్క పర్యవసానాల గురించి ఆలోచించాలి అని చెప్పంటారు. మంచి పని అవ్వండి, చెడు పని అవ్వనివ్వండి. హ్మ్. హ్మ్. కంగారులో చేసేటువంటి పనేదైతే ఉందో అది మరణించిన తర్వాత కూడా ఆహ్, ఒక బాణంలాగా హృదయాన్ని ఛేదిస్తుందట చూడండి. కంగారులో చేసేటువంటి పని మరణించిన తర్వాత కూడా ఒక బాణంలాగా మన హృదయాన్ని చీల్చివేస్తుంది అని చెప్పి అంటున్నారు. హ్మ్. హ్మ్. జన్మతః మనం పొందినటువంటి ఆస్తులేవైతే ఉన్నాయో అవి ఒక ఖాళీ మైదానానికి కొంచెం మెరుగైనవి అని చెప్పి అంటారు. దాన్ని వివరిస్తారు చూడండి. ఏమంటాడు? జన్మతః మనం పొందినటువంటి ఆస్తులు ఖాళీ మైదానం కంటే కొద్దిగా మెరుగైనవంతే. ఆ! ఈ అరుదైనటువంటి మానవ జన్మ అనేటువంటి పొలం ఏదైతే ఉందో, ఆ! దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలంట, అంటే భగవత్ చైతన్యపు పుణ్యప్రదమైనటువంటి కోరికలతో దానిలో బీజాలు వేయాలని చెప్పంటున్నారు. ఆ విధంగా భగవంతునికి దివ్యనామాలనేటువంటి నీరు పోయాలి దానికి. ఆ విధంగా మనం సరైనటువంటి ఫలితాలను ఉత్పత్తి చేయగలుగుతాం. ఇక రచయిత చెప్తున్నారు. పతిత పావనదాస్ అధికారి. ఆయనేమంటున్నారంటే 1970లో ఆహ్, ఒక బ్రిటిష్ వస్తు సంగ్రహాలయం. వస్తు సంగ్రహాలయం అంటే మ్యూజియం. 1970లో ఒక వస్తు సంగ్రహాలయాన్ని సందర్శించిన సమయంలో మేము ఒక ప్రఖ్యాత ఈజిప్టాలజిస్ట్‌ని కలిసాం. ఎవరతడు? డాక్టర్ డెల్షమ్ డెన్షా అనేటువంటి వాడు. ప్రఖ్యాత ఈజిప్టాలజిస్ట్ అన్నమాట. ఆ! అతడు ఈ ఈజిప్ట్‌లో ఉన్నటువంటి హీరోగ్లిఫ్స్ అని చెప్పంటారు. హీరోగ్లిఫ్స్ అంటే ఏంటంటే బొమ్మల లిపి. బొమ్మల లిపి అనమాట. అంటే స్క్రిప్ట్ అది రాతగా ఉండదనమాట. బొమ్మల ద్వారా భాష. దాన్ని హీరోగ్లిఫ్స్ అని చెప్పంటారు. అయితే అతడు ఏం చేశాడట, ఈ ఈ భక్తులు ఈ భక్తుల ఎదుటే అతడు ఏం చేశాడంటే ఆహ్, యమదూత చేతిలో ఉన్నటువంటి ఒక పాపాత్ముడిని సూచిస్తున్నటువంటి ఒక హీరోగ్లిఫ్‌ని చదివాడట అతడు. అనువాదం చేశాడు. అదెక్కడది? ఈజిప్ట్‌కి సంబంధించినటువంటి చోట. హ్మ్. అయితే ఇక్కడ చెప్తున్న రచయిత ఏమంటున్నారంటే, చాలా ఆశ్చర్యం వేసింది. ఈ ఈజిప్షియన్ జీవన దృష్టి ఏదైతే ఉందో, అంటే మరణించిన తరువాత మరి జీవి యొక్క గతి ఏదైతే ఉందో, అది శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో చెప్పబడిన దానికి చాలా దగ్గరగా ఉందట. ఈ ఈజిప్ట్ వాళ్ళ యొక్క ఏమంటారు? దేహాంతర ప్రయాణం యొక్క దృష్టి, వాళ్ళ యొక్క అవగాహన, దేహాంతర ప్రయాణం యొక్క అవగాహన మన శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉందట. ఆ! అలాగే ఏ భక్తులైతే ఈ క్రైస్తవ సాంప్రదాయపు రిలా అనేటువంటి ఆశ్రమాన్ని సందర్శిస్తారో బల్గేరియా దేశంలో, వాళ్ళు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారట. ఎందుకంటే అక్కడ ఆహ్, హ్మ్. ఒక్కొక్క విధమైనటువంటి పాపానికి యమదూతలు ఇస్తున్నటువంటి వివిధ రకాల పాపాలను సూచించేటువంటి ఏవైతే ఈ ఆహ్, చిత్రాలు వేసి ఉన్నాయట గోడల మీద. ఎక్కడ? బల్గేరియాలో రిలా అనేటువంటి ఒక ఆశ్రమంలో మోనస్ట్రీ అనమాట. ఆర్థోడాక్స్ క్రిస్టియన్ రిలా మోనస్ట్రీ. అక్కడ గోడల మీద అనేకమైనటువంటి ఈ వర్ణ చిత్రాలు వేసి ఉన్నాయి గోడల మీద. అవి ఏమిటి? దేని గురించి అంటే యమదూతలు ఏ విధంగా వివిధ రకాల పాపం చేసిన వాళ్ళని తీసుకెళ్ళి శిక్షిస్తున్నారనే వాటిని సూచిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇస్లాం యొక్క బోధనలు, జైన మతం యొక్క బోధనలు, బౌద్ధం యొక్క బోధనలు కూడా అలాంటి అంశాలన్నీ తెలియజేస్తాయి. ఆ! అయితే అత్యంత ఖచ్చితమైనటువంటి వివరాలు మాత్రం మనకి, అంటే ఈ నరక యాతనల గురించిన వివరాలు మాత్రం మనకి పురాణాల్లో లభిస్తున్నాయి. ఆ! హ్మ్. హ్మ్. కాబట్టి మనకి ఏ విధంగా అసలు భాగవతం 5వ స్కందంలో చాలా క్షుణ్ణమైనటువంటి వివరణ ఏదైతే మనకిచ్చారో, ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి ఇవన్నీ కూడా ఒక మేల్కొలుపుగా మనం చూడాలని చెప్పంటున్నారు. వేకప్ కాల్. ఆ! ఇవన్నీ చదివి మనకి ఏంటంటే మన జాగరూకతతో ఉండాలనమాట. ఇవన్నీ కూడా మనకి మేలుకొలుపు పిలుపు లాంటివనమాట. ఆ! కాబట్టి ఎవరికీ కూడా రుచించదు. ఆ యొక్క నరకాల యొక్క వివరణ చదువుతుంటే ఎవరికీ నచ్చదనమాట. ఎందుకంటే మనం కూడా అందులో ఎన్నో పాపాలు చేసుంటాం ఆ! కాబట్టి ఎవరైతే
ఆహ్, విశృంఖలత్వంతో ఈ ప్రకృతి నియమాలను అతిక్రమిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక మేలుకొలుపు పిలుపు అవ్వాలని చెప్పి అంటారు. అంటే ఈ యొక్క కర్మ ఫలితాలను తిరస్కరిస్తూ వాటిని పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించే వాళ్ళకి ఇదొక మేలుకొలుపు పిలుపు. హ్మ్. ఇంకా ఏం చెప్తున్నారంటే ఆహ్, ఈ నరకం, స్వర్గం అలాగే ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క వ్యక్తీకరణలు ఎలా ఉంటాయో అవి ఈ భూమి మీదే చూడొచ్చని చెప్పుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే. ఆ! హ్మ్. ఈ జీవితంలో మనం చేసినటువంటి పనులను బట్టి మనం మరు జన్మలోని ఆనందము, దుఃఖం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి, మనం ఏ విధంగా మన జీవితాలను గడపాలనుకుంటాం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటిదని చెప్పంటున్నారు. ఎందుకంటే ఈ జీవితంలో ఇప్పుడు మనం పుణ్యం చేస్తున్నామంటే తర్వాత జన్మలో కూడా మనం పుణ్యాన్ని అనుభవిస్తామని. అంతే కదా! ఇప్పుడు మనం మంచి కార్యాలు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు తర్వాత జన్మలో కూడా మనం మంచిని అనుభవిస్తాం. ఇప్పుడు పాపం చేస్తున్నామంటే తరువాతి జన్మలో కూడా మనం పాపకార్యాలను ఎదుర్కోవాల్సుంటుంది. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నామంటే మరు జన్మలో కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతాం. అదే ఇక్కడ ఏమంటున్నారంటే మరు జన్మ ఎలా ఉంటుందనేది ఇక్కడే చూడొచ్చని చెప్పంటారు. ఆ! కాబట్టి భగవద్ధామానికి వెళ్ళే ఈ రైలు ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడానికి మనకి టికెట్ ఏమిటంటే అది అంత చవకైనది కాదు. భగవద్ధామానికి చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో దానికి టికెట్ అంత చవకైనది కాదు. ఎందుకంటే ఈ భగవద్ధామానికి వెళ్ళేటువంటి ఎక్స్‌ప్రెస్‌లో మనం ఎక్కాలంటే దానికి కావాల్సిందేమిటంటే సంపూర్ణ శరణాగతి అని చెప్పంటారు. సంపూర్ణ శరణాగతి లేకుండా మనం ఇక్కడే ఉంటాం. ఎక్కడికి వెళ్ళం. మహా అయితే బ్రహ్మలోకానికి వెళ్తాం. లేకపోతే జనలోకం, తపోలోకం, పితృలోకానికి వెళ్తాం తప్ప ఎక్కడికి వెళ్ళము అని చెప్పంటున్నారు. ఇక చివరి పంక్తి గురించి ఆహ్, యాత్రికుడైనటువంటి విదురుడు ఉపదేశిస్తున్నాడు భాగవతం. విదురుడు ఒక యాత్రికుడు కదా! తిరుగుతూ ఉంటాడు. ఆ! మరి యాత్రికుడైనటువంటి విదురుడు ఈ చివరి పంక్తి గురించి ఏమిటది? ఏకో యాతి పరాంగతిం అనే దాని గురించి. అంటే ఒక్కడివే ఏమవుతావు? నరకానికి గాని, పరంధామానికి గాని ఒక్కడివే వెళ్ళాల్సి ఉంటుందనే దాని గురించి యాత్రికుడైనటువంటి విదురుడు ఏమని ఉపదేశిస్తున్నాడంటే ఆ! చూడండి. ఎవరైతే తెలియనటువంటి ఒక ఏకాంత స్థలానికి వెళతాడో, ఎలాంటి బాధ్యతలు లేకుండా ఆ! ఎప్పుడైతే నిరుపయోగమైన తర్వాత తన యొక్క భౌతిక దేహాన్ని విడిచిపెడతాడో, వాడు ధీరుడిగా పిలువబడతారు అని చెప్తున్నారు. ఏమంటున్నారు? హి ఈస్ కాల్డ్ అన్‌డిస్టర్బ్డ్ హూ గోస్ టు ఎన్ అన్‌నోన్ రిమోట్ ప్లేస్. ఎవరికి చెప్తున్నాడు ఇది? ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ధృతరాష్ట్రునికి విదురుడు చెప్తున్నాడు. ఎన్నాళ్ళయ్యా నువ్వు భీముడు విసిరేటువంటి పిండాన్ని తిని కుక్కలాగా ఎన్నాళ్ళు బతుకుతావు నువ్వు అని చెప్పి అంటాడు. అప్పుడేమంటాడంటే, ఎవరట ధీరుడు? ధీరుడు యొక్క నిర్వచనం చెప్తున్నారు. ఎవరైతే తెలియనటువంటి ఏకాంత స్థలానికి వెళ్లి, ఎలాంటి మానసికమైనటువంటి వ్యాసంగాలు లేకుండా, అంటే ఎలాంటి బాధ్యతలు, ఎలాంటి ఏవి లేకుండా, తన యొక్క నిరుపయోగమైనటువంటి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేస్తాడో, వాడినే ధీరుడంటారు. అప్పుడు విదురుడు చెప్తాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి చెప్తాడనమాట. ఏమంటాడంటే, "నువ్వు ధీరుడిలాగా ఉండాలి. కాబట్టి నువ్వేం చేయాలి నువ్వు? నువ్వు వెంటనే ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియనటువంటి ఒక ఏకాంత స్థలానికి వెళ్లి, అన్ని రకాల ఆందోళనలను విడిచిపెట్టి, నీ పనికిరానటువంటి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టు. ఆ విధంగా ధీరుడవు" అని చెప్పంటాడు. ఆ! కాబట్టి యాతి పరాంగతిం అనేటువంటి పలుకుల ద్వారా చాణక్య పండితుడు మనకొక సూచన ఇస్తున్నాడు. ఏమిటంటే, సాధువులైనటువంటి భక్తులకు కలిగేటువంటి ఉత్తమ గతి గురించి ఇక్కడ ఒక సూచన ఇస్తున్నాడు. అంటే సాధువులైనటువంటి భక్తులు వాళ్ళేం జేస్తారు? పరంధామాన్ని చేరుకుంటారు. దాని గురించి ఇక్కడ సూచన చేస్తున్నారు. ఆ! మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన నరకాలకు, స్వర్గాలకు అతీతంగా ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో భక్తుని యొక్క గమ్యము. భక్తుని యొక్క గమ్యం ఏమిటి? పరంధామం. మరి అది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి స్వర్గ నరకాలకు అతీతంగా ఆధ్యాత్మిక ఆకాశంలో ఉంది ఆ యొక్క పరమ లక్ష్యం అని చెప్పి అంటున్నారు. ఇది 13వ శ్లోకం. 14వ శ్లోకం. హ్మ్. తృణం బ్రహ్మవిదః స్వర్గస్
తృణం శూరస్య జీవితం జితాక్షస్య తృణం నారీ నిస్పృహస్య తృణం జగత్. ఏమన్నారు చూడండి. తృణం బ్రహ్మ విదస్వర్గస్, తృణం సూర్యస్య జీవితం, తృణం శూరస్య జీవితం, జితాక్షయ తృణం నారీ నిస్పృహస్య తృణం జగత్ అని చెప్పుకుంటున్నారు. ఏమన్నారంటే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వాడికి స్వర్గం అనేది తృణప్రాయం అట. ఆ? తృణప్రాయం, తృణం అంటే ఏమిటి? గడ్డిపోచ. ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వాడికి స్వర్గం అనేది గడ్డిపోచతో సమానం అట. తృణప్రాయము అని చెప్పుకుంటున్నారు. ఆ? ధైర్యవంతుడికి జీవితమే తృణప్రాయమైనటువంటి, ధైర్యవంతుడికి జీవితమే తృణప్రాయమైనటువంటి, నియంత్రణ కలిగినటువంటి ఇంద్రియాలు కలిగిన వాడికి సుందరమైనటువంటి స్త్రీ తృణప్రాయమైనటువంటిది. ఆ? ఎవరైతే వైరాగ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడికి సమస్త విశ్వమే తృణప్రాయము అని చెప్పుకుంటున్నారు. అదే 4 విషయాలు చెప్పారు ఇక్కడ. ఏమన్నారు? ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాడికి స్వర్గము తృణప్రాయం అనేటువంటి, ధైర్యవంతుడికి చూడండి ఇక్కడ సూరస్య అని చెప్పున్నారు. సూరస్య అనేటువంటి సూర్యుడు అని చెప్పంటారు, వీరుడు సూర్యుడు అని. కాబట్టి సూర్యుడైనటువంటి వాడికి అసలు ప్రాణమే తృణప్రాయం అనేటువంటి, నియమించబడినటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాడికి సుందరమైనటువంటి స్త్రీ తృణప్రాయమైనటువంటి, ఎవరైతే వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడో వాడికి సమస్త విశ్వమే తృణప్రాయమైనటువంటిది అని చెప్పాడు. భాష్యం ఇక్కడ చాణక్య పండితుడు ఆ బ్రహ్మవిత్ అనేటువంటి వ్యక్తుడి గురించి చర్చిస్తున్నాడట. బ్రహ్మవిత్ అంటే ఎవరు? ఆత్మను తెలిసినవాడు. ఎవరైతే ఈ విశ్వమును తృణప్రాయంగా చూస్తాడో అతడు ఖచ్చితంగా తన యొక్క మనస్సును ఏదో ఊహాజనితమైనటువంటి శూన్యంపై కాకుండా పరమ లక్ష్యముపై పెట్టాలి అని చెప్పుకుంటున్నారు. అంటే ధ్యానం అనేది దేనిపై చేయాలి? శూన్యంపై కాదు చేయాల్సింది. దేనిపై చేయాలి? దివ్య లక్ష్యంపై చేయాలి. దివ్య లక్ష్యం ఎవరు? ఆ శ్రీకృష్ణ భగవానుడే మన యొక్క దివ్య లక్ష్యం. కాబట్టి మనం శ్రీకృష్ణ భగవానుడిపై ధ్యానించాలి. ఆయన యొక్క దివ్యమంగళమైనటువంటి రూపంపై ధ్యానించాలి, కానీ శూన్యంపై కాదు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు 14వ అధ్యాయం 27వ శ్లోకంలో. ఏమంటున్నాడు? బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని చెప్పంటాడు, అమృతస్య వ్యవస్యచ అని చెప్పంటాడు. ఏమంటాడంటే నేనే నిరాకార బ్రహ్మమునకు ఆధారమైనటువంటి వాడిని. మరి ఈ నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో ఇది అంతిమమైనటువంటి ఆనందము యొక్క స్వాభావిక స్థితి అని చెప్పుకుంటున్నారు. ఈ నిరాకార బ్రహ్మం యొక్క స్వాభావిక స్థితి ఏమిటి? అంతిమమైనటువంటి చరమమైనటువంటి ఆనందం. మరి ఆ చరమమైనటువంటి ఆనందం ఏ విధమైనది? అది అమృత తుల్యమైనటువంటిది, అది అనశ్వరమైనటువంటిది, అది నిత్యమైనటువంటిది అని కృష్ణుడు చెప్తున్నాడు. అమృతస్య చ వ్యయస్య చ అవ్యయస్య చ, అమృతస్య చ అవ్యయస్య చ అని చెప్పంటాడు. అలాగే శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పబడినట్లుగా శ్రీ సుఖదేవ గోస్వామి దయతో పరీక్షిత్ మహారాజుకు వివరిస్తారనమాట. దీని గురించి 3 అంటే ఉన్నత అవగాహన గురించినటువంటి 3 దశల గురించి వివరిస్తారు. ఉన్నత అవగాహన గురించినటువంటి 3 దశలు ఏమిటది? వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అన్నారు. అంటే పండితులైనటువంటి యోగులు ఎవరైతే పరమసత్యం గురించి తెలిసినటువంటి విద్యావంతులైనటువంటి యోగులు ఉంటారో వారు ఈ అద్వయ పదార్థం ఏదైతే ఉందో, అద్వయ పదార్థం అంటే ఏమిటి? పరమసత్యం ఏదైతే ఉందో దానిని బ్రహ్మము, పరమాత్మ మరియు భగవాన్ అని పిలుస్తారట. 3 రకాలుగా దాన్ని చూస్తారు. మరి మొదటి తలం ఏమిటంటే బ్రహ్మ సాక్షాత్కారం. ఈ మొదటి తలమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారంలో ఈ యోగి దేనిని పొందుతాడు అంటే దివ్య తలాన్ని పొందుతాడు. పొంది అతడు ఆత్మ అనేటువంటి జ్ఞానంలో నిలకడగా ఉంటాడు. అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మ అనేటువంటి జ్ఞానంలో అతడు నిలకడగా ఉంటాడు. ఇప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. 2వ దశలో తన యొక్క హృదయంలో కూర్చున్నటువంటి పరమాత్మను అతడు సాక్షాత్కారం పొందుతాడు. ఎక్కడున్నాడు ఆ పరమాత్మ? మన హృదయంలోనే ఉన్నాడు అనేది సాక్షాత్కారం పొందుతాడు. 3వ దశలో అతడు అంతిమమైనటువంటి స్థితి ఏమిటి? భగవత్ సాక్షాత్కారంగా తెలియబడేటువంటి దానిని పొందుతాడు. అంటే అతడు భక్తి యోగాన్ని పొందుతాడు.
భక్తి యోగం అంటే ఏమిటి? భక్తుడు హృదయపూర్వకంగా మరి సర్వవ్యాపి అయినటువంటి పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదపద్మాలకు శరణు పొందుతాడు హృదయపూర్వకంగా. అది అంతిమమైనటువంటి దశ అని చెప్పి అంటున్నారు. ఆ! కాబట్టి ఆహ్, ఈ యొక్క అంటే భగవంతుడిని ఆశ్రయించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, అది మనకి శ్రీ ఈశోపనిషత్తు 15వ మంత్రంలో కూడా చెప్పబడింది. ఏమిటా శ్లోకం? ఏమంటున్నారు? హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషణ్ణపావృణో సత్యధర్మాయ దృష్టయే అని చెప్పి అంటున్నారు. అంటే మరి ఈ భగవంతుడిని చేరుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, దానికి ఎన్నో లక్షల జన్మలు పట్టవచ్చు. లేదా ఆ! ఇక్కడ మనం ఈ పదములు పలకడానికి పట్టిన సమయమైనా పట్టొచ్చండి. చూడండి. ఇక్కడేమంటున్నారు? ఆ! మే టేక్ మిలియన్స్ ఆఫ్ బర్త్స్ ఆర్ ఓన్లీ యాస్ లాంగ్ యాస్ ఇట్ టేక్స్ టు రీడ్ దీస్ ఫ్యూ వర్డ్స్. ఈ కొద్ది మాటలను చదవడానికి పట్టే సమయమైనా పట్టొచ్చు భగవంతుడిని చేరుకోవడానికి. లేదా లక్షలాది జన్మలైనా పట్టొచ్చు. ఆ! మరి మీరు ఏది చూసుకుంటారనేది మీ ఎన్నిక అని చెప్పంటారు. లక్షలాది జన్మలు తీసుకుంటారా? లేకపోతే అలా వెళ్ళిపోతారా? క్షణాల్లో వెళ్ళిపోతారా? ఆ! కాబట్టి ఈ శ్లోకం యొక్క అనువాదం ఏమిటి? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, "ఓ స్వామి, సకల జీవులను పోషించేవాడా, మీ యొక్క నిత్యమైనటువంటి ముఖం, మీ యొక్క దేదీప్యమైనటువంటి తేజస్సు చేత ఆవరించబడింది." మనం చూస్తుంటాం ఫ్లడ్ లైట్లు వేశారనుకోండి, అందులో ఉన్న ఫిలమెంట్‌ని మనం చూడగలమా? ఫిలమెంట్‌ని చూడలేం. ఎందుకని? దాని నుంచి వచ్చేటువంటి తేజస్సు చేత మన యొక్క ముఖం ఆవరించబడుతుంది కాబట్టి మనం చూడలేమనమాట. కాబట్టి ఇక్కడ ఈశోపనిషత్తులో ఈ యొక్క స్వయంభువ మనువు ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే ఆ! సకల జీవుల పోషకుడా ఓ స్వామి మీ యొక్క ముఖం, మీ యొక్క దేదీప్యమానమైనటువంటి తేజస్సు చేత ఆవరించబడి ఉంది. దయచేసి ఆ యొక్క తెరను తొలగిస్తే, దయచేసి ఆ యొక్క ఆవరణను తొలగించి మీ యొక్క శుద్ధ భక్తునికి మీ యొక్క దర్శనాన్నివ్వండి అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇది 14వ శ్లోకం. 15వ శ్లోకం. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ వ్యాజితస్య ఔషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ. చూడండి. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ వ్యాధితస్యౌషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ అని చెప్పి అంటున్నారు. అంటే ఆహ్, ఎవరైతే ప్రయాణంలో ఉన్నవాడికి జ్ఞానమే వాడి స్నేహితుడట. ప్రవాసేషు అంటే ఎవరైతే ప్రయాణంలో ఉన్నవాడో, ప్రయాణికుడికి జ్ఞానమే స్నేహితుడట. అంతే కదా! ఎటు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఎక్కడ బస చేయాలి? ఎక్కడ మనకి ఆహారం దొరుకుతుంది? ఎక్కడ స్నానం చేయాలి? ఇవన్నీ జ్ఞానం ఉంటే అదే ఏమంటున్నారు? ప్రయాణికుడికి జ్ఞానమే స్నేహితుడు. ఆ! ఇంటి వద్ద భార్యయే స్నేహితురాలు. ఇంటి వద్ద భార్యయే స్నేహితుడని చెప్పి అంటున్నారు. ఎవరికి? గృహస్థుడికి. ఆ! రోగగ్రస్తుడైనప్పుడు రోగగ్రస్తుడైనప్పుడు ఔషధమే మీ స్నేహితుడు. ఆ! కానీ మరణ సమయంలో ధర్మమే మీ ఏకైక స్నేహితుడు అని చెప్పుంటారు. 4 విషయాలు చెప్పారు. ఏమిటి? ప్రయాణికుడికి జ్ఞానమే స్నేహితుడు. ఇంటి వద్ద భార్యయే స్నేహితుడు. రోగికి ఔషధమే స్నేహితుడు. మరణ సమయంలో ధర్మమే స్నేహితుడు అని చెప్పుంటారు. భాష్యం. ఆ! ఇక్కడ విద్య అనేది చెప్పబడింది. విద్య అంటే లేదా సమీకరించినటువంటి జ్ఞానం అని అర్థం అట ఇక్కడ. సమీకరించినటువంటి జ్ఞానం అంటే నేర్చుకున్నటువంటి జ్ఞానము. ఆ! చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే విద్య అనే పదానికి, జ్ఞానం అనేటువంటి పదానికి వ్యత్యాసం ఉంది అని చెప్పి అంటున్నారు. విద్య వేరు, జ్ఞానం వేరు అంటున్నారు. చూడండి గమనించండి. చాలా మంచి విషయం మనం గుర్తుంచుకోవాలి. విద్య అంటే ఏమిటట అంటే సేకరించినటువంటిది అని. అంటే నేర్చుకున్న దాన్ని విద్య అని చెప్పి అంటాం. ఆ! జ్ఞానము అంటే ఏమిటంటే సాక్షాత్కారం పొందినది అని చెప్పి అంటాం. అర్థమైందా లేదా? విద్య అంటే సేకరించినటువంటిది. అంటే లెర్నింగ్ ఆర్ గ్యాదర్డ్ నాలెడ్జ్ అని చెప్పి అంటారు. సేకరించినటువంటి దాన్ని ఏమంటారు? విద్య అని చెప్పి అంటారు. జ్ఞానము అంటే ఏమిటి? నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల మనకు కలిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారట? జ్ఞానము అని చెప్పి అంటారట. ఆ! కాబట్టి ఇది సర్వత్రా అంగీకరింపబడినటువంటి వ్యత్యాసం. విద్య మరియు జ్ఞానం అనేటువంటి పదాలకి అని చెప్పి అంటారు. ఆ! మరి ఆహ్, ఈ
ఈ ధర్మము అనేటువంటి దాని యొక్క లౌకికమైనటువంటి భావన నామమాత్రపు అంటే ఈ భౌతికంగా మనం ఏదైతే ధర్మం అనేటువంటి దానికి నామమాత్రపు భావనలు ఏవైతే ఉన్నాయో, లేదా ధర్మం యొక్క శారీరక భావనలు ఏవైతే ఉన్నాయో, అవి ఆత్మకు జ్ఞానాన్ని సముపార్జించడానికి ఆ! అవి సహకరించవు. లేదా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా సహకరించవుట. ఇవి లౌకికమైనటువంటి ధర్మాలు. లౌకికమైనటువంటి ధార్మిక భావన ఏదైతే ఉందో, నామమాత్రపు ధార్మిక భావన అని చెప్పి అంటున్నారు. లౌకికమైన నామమాత్రపు ధార్మిక భావన లేదా శరీర భావన ఏదైతే ఉందో, అంటే ధర్మం యొక్క శరీర భావన ఏదైతే ఉందో, అది ఆత్మను జ్ఞాన సముపార్జనకి తోడ్పడదు. అలాగే ఈ యొక్క ప్రపంచాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా తోడ్పడదు. అందుచేత చాణక్య పండితుడు ఇక్కడ ఏమని నొక్కి చెప్తాడంటే, ఆ! మన యొక్క చివరి శ్వాస విడిచిపెట్టేటువంటి సమయం వచ్చినప్పుడు, ఈ సనాతన ధర్మం లేదా ఈ కృష్ణ చైతన్యమే ఏకైక ముక్తి అని చెప్పి అంటున్నారు. మన జీవితంలో మనం ఆచరించినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో, అదొక్కటే అంతిమంగా మనల్ని రక్షించేది అని చెప్పి అంటున్నారు. హ్మ్. కాబట్టి హ్మ్. మరి భగవంతుడు ఎంత కరుణామయుడంటే, భగవంతుడు ఎంత క్షమాగుణం కలిగినటువంటి వాడంటే, ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని వృధా చేసినప్పటికీ, ఆ! ఏ విధమైనటువంటి ధర్మ కార్యాలు చేయనప్పటికీ, వాడు భాగవతం 6వ స్కందం ఆ! మొదటి 2 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి ఆ! ఆహ్, ఇక్కడ చెప్తున్నారు. అందులో వివరించబడినటువంటి విధంగా తన యొక్క చివరి శ్వాసన గనుక గడపగలిగితే ఆ! ఎలాగా? అజామిలుడి యొక్క వృత్తాంతం మనకి. భాగవతం 6వ స్కందంలో మనం చూస్తే హ్మ్. ఇక్కడ మనకి 12వ అధ్యాయం 12వ శ్లోకంలో కూడా దీని గురించి వివరణ ఉందన్నమాట చాణక్య నీతిలో. ఇక్కడేం చెప్తున్నారంటే, ఈ భాగవతం 6వ స్కందంలో మొదటి 2 అధ్యాయాల్లో మనకి అజామిలోపాఖ్యానం కనిపిస్తుంది. అజామిలుడనేవాడు అత్యంత పాపిష్టివాడనమాట. ఆ! కానీ మరణ సమయంలో అజామిలుడు ఏం చేశాడు? తన పుత్రుడైనటువంటి నారాయణుడిని పిలిచాడు. ఆ! మరి యమదూతలు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? ఈ అజామిలుడిని లాక్కెళ్ళడం కోసం. ఈ విశ్వంలో ఉన్నటువంటి నరక ప్రాంతాలు. ఎందుకు అక్కడికి వెళ్ళడం? అక్కడ వాడు చేసినటువంటి పాపాలకి దీర్ఘమైనటువంటి ఆహ్, దుఃఖాన్ని అనుభవించడం కోసం. కానీ అలాంటి అజామిలుడిని కూడా ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు ఎంత క్షమాగుణం కలిగిన వాడంటే, ఒకవేళ ఒక వ్యక్తి జీవితాంతం పాపకృత్యాలు చేసినా, వాడికి ధర్మభావన అనేది లేకపోయినా సరే, ఒకవేళ గనుక వాడు చివరి క్షణంలో అయినా ఒకసారి నారాయణ అనగలిగితే, ఒక్కసారి విష్ణువుని స్మరించగలిగితే, అలాంటి వాడిని కూడా భగవంతుడు క్షమిస్తాడు అని చెప్పి అంటారు. ఒకవేళ అలా అనడం, పలకడం అనేది సాధ్యమైతే. సాధ్యమవుతుందా సాధారణంగా? ఎందుకంటే భగవద్గీత మనకేం చెప్తుంది? ఆ! అంత్యకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం అని చెప్పన్నారు. యః ప్రయాతి సమద్భావం. అంత్యకాలే చ చూడండి ఇక్కడ అనేటువంటి పదం చాలా ముఖ్యమైనదట. అంటే కూడా అని అర్థం అని ఆచార్యులు చెప్తారు. అంటే ఎవరైతే అంత్యకాలంలో కూడా నన్ను స్మరిస్తారో అని అర్థం. అంటే దాని అర్థం ఏమిటి? జీవితాంతం స్మరిస్తేనే, జీవితాంతం చేస్తేనే వాడు చివరిలో అనగలరు. పోనీ అలా కాకపోయినా ఇక్కడ చెప్తున్నారు. పోనీ అది తీసేద్దాం. వీడి వల్ల అవ్వల. జీవితం అంతా వృధా చేసుకున్నాడు పాపిష్టి కార్యాలు. కానీ భగవంతుడు ఎంత క్షమాశీలి అంటే కనీసం చివరి సమయంలో అయినా ఏదో ఒక విధంగా వాడు అనగలిగితే నారాయణ అనేటువంటి మాట. ఆ! వాడిని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంటాడట. అంతటి కరుణామయుడు అని చెప్పి అంటున్నారు. ఆ! ఆ! ఆహ్, ఎలాంటి ధార్మిక పుణ్యం అనేది లేకపోయినా సరే, చివరి క్షణంలో అయినా వాడు నారాయణ అని అనగలిగితే గనక భగవంతుడు ఆయన్ని క్షమిస్తాడని చెప్పి అంటున్నారు. ఎంత కష్టం చూడండి. ఆ! మరి ఎప్పుడైతే ఈ అజామిలుడిని లాక్కెళ్ళడానికొచ్చారు. ఎంతమంది? నలుగురు యమదూతలు. ఆ! వెంటనే ఎప్పుడైతే నారాయణ అని తన పుత్రుడిని పిలిచాడో, వెంటనే ఆహ్, చతుర్భుజములు కలిగినటువంటి విష్ణుదూతలు అక్కడికొచ్చేసారు. విష్ణుదూతలు వచ్చి ఏం చేశారు? ఈ యమరాజు యొక్క సేవకులను తరిమి కొట్టారట. ఎలా వచ్చారట వాళ్ళు? విష్ణుదూతలు చేతిలో ధనుర్బాణాలను ధరించొచ్చారు. ధనుర్బాణాలను ధరించి వచ్చి, ఆ నలుగురు యమదూతలు ఎవరైతే ఉన్నారో వారిని పారద్రోలారన్నమాట. తరిమి కొట్టారు. వెంటనే యమదూతలకు అయోమయానికి గురయ్యారనమాట. వాళ్ళకి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ! ఎందుకంటే వాళ్ళేమనుకున్నారు, ఈ అజామిలుడు వీడొక పాపాత్ముడు వీడు. వీడు తన యొక్క
యవ్వనంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి బ్రాహ్మణ భార్యని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏం చేశాడు? ఎన్నో సంవత్సరాల పాటు ఒక వేశ్యతో కలిసి జీవించాడు. అజయమునుడు ఏం చేశాడు? అతను బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడు. యవ్వనంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి బ్రాహ్మణ భార్యని విడిచిపెట్టి ఏం చేశాడు? ఎన్నో సంవత్సరాల పాటు ఒక వేశ్యతో కలిసి జీవించాడు. ఆ! కాబట్టి వీడిని మనం ఎందుకు తీసుకువెళ్ళడం లేదు. వీడిని తీసుకెళ్దామని మనం వస్తే వీళ్ళెవరు అడ్డగిస్తున్నారు మనల్ని. కాబట్టి అయినా సరే విష్ణుదూతలు అక్కడ ఏం చేశారట? ఆగండి. మీరు వీడిని తీసుకువెళ్ళడానికి లేదు అన్నారు. ఏమన్నారు వాళ్ళు? ఒక వ్యక్తి హరి యొక్క దివ్యనామాన్ని కీర్తించి ఏదో దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వలన మరణించినట్లయితే ఎలాంటివి చూడండి, దురదృష్టకరంగా మరణించడం అంటే ఇక్కడ వివరించారు. ఇంటిపై నుంచి కింద పడడం. ఆ! జారిపోయి ఎముకలు విరగడం. ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉండగా జారిపోయి ఎముకలు విరిగిపోవడం. ఒక పాము చేత కాటు వేయబడడం. ఆ! మరి తీవ్రమైనటువంటి బాధకు గురి కావడం. లేదా తీవ్రమైనటువంటి జ్వరం చేత బాధపడడం. లేదా ఆయుధం చేత గాయాలు పాలవడం. ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎవరైనా హరి యొక్క నామాన్ని గనక కీర్తించినట్లయితే వాళ్ళు వెంటనే ఏం చేస్తారట? నరకప్రాయమైనటువంటి జీవనంలోకి ప్రవేశించకుండా వాళ్ళు రక్షించబడతారు అని చెప్పంటున్నారు. ఇక్కడ మనం రాసాం ఆ శ్లోకం ఎక్కడో. ఆ! స్ఖలితశ్చ ఇక్కడ ఆ! ఎక్కడో ఉంటుందది. బహుశా దీని వెనకాల. ఆ! కాబట్టి ఏమంటున్నారు? దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కింద పడిపోయినప్పుడు, లేదా రహదారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు జారిపోయి ఎముకలు విరగ్గొట్టుకున్నప్పుడు, లేదా పాము కాటేసినప్పుడు, లేదా బాధ చేత లేకపోతే తీవ్రమైన జ్వరం చేత పీడించబడినప్పుడు, లేదా ఆయుధం చేత గాయపరచబడినప్పుడు, ఒకవేళ అతడు హరి యొక్క దివ్యనామాన్ని గనుక కీర్తిస్తే అతడు నరకప్రాయమైనటువంటి జీవనంలోకి ప్రవేశించకుండా అతడి యొక్క పాపాలన్నీ కూడా నిర్మూలించబడతాయని చెప్పున్నారు. ఆ! మరి అజామినుడు నారాయణుని యొక్క నామాన్ని ప్రమాదవశాత్తు కీర్తించాడు. ప్రమాదవశాత్తు. ఆ! ఏమన్నాడు? కేవలం తన యొక్క పుత్రుడిని పిలిచాడు. కానీ ఆ దివ్యనామం యొక్క శక్తి అతన్ని దారుణమైనటువంటి నరకయాతన నుండి రక్షించింది. మరి భగవంతుని యొక్క నామం యొక్క శక్తి ద్వారా అజామిలుడు అతడు ముక్తి సాధించాడు. ముక్తి సాధించి వెంటనే భగవద్ధామానికి చేరుకున్నాడు. హ్మ్. ఇక భార్యామిత్రం గృహేషు అనే చాణక్య పండితుని యొక్క వ్యాఖ్యను పరిగణించినంత వరకు శతపథ బ్రాహ్మణం ఈ విధంగా తెలియజేస్తుందట. శతపథ బ్రాహ్మణం అనేటువంటి వైదిక శాస్త్రం ఏం చెప్తుందంటే, వాస్తవంగా భార్య ఒక వ్యక్తి యొక్క అర్ధాంగి. భార్య భర్త యొక్క శరీరంలో అర్ధభాగం. ఆ! వివాహితుడు కానంత వరకు పురుషుడు ఏ విధమైనటువంటి భావపరమైన సంబంధం లేకుండా ఉంటాడు. వితౌట్ ఎమోషనల్ ఇంటెగ్రేషన్ అని చెప్పంటారు. ఆ! వివాహితుడు కానంత వరకు అతడు భావపరమైనటువంటి సంబంధం లేకుండా ఉండిపోతాడని చెప్పుకుంటున్నారు. ఇక భార్య విషయానికొస్తే, ఒకవేళ భార్య భర్తను ఇంటి వద్ద ప్రశాంతంగా ఉంచగలిగితే, అప్పుడు ఆ యొక్క గృహం ఏదైతే ఉందో అది స్వర్గంతో సమానం అని చెప్పుకుంటున్నారు. భార్య ఇంటి వద్ద తన యొక్క భర్తని ఆనందంగా, ప్రశాంతంగా ఉంచగలిగితే చూడండి ఇక్కడ మాట వాడారు. ప్రశాంతంగా ఉంచగలిగితే ఆ గృహం ఆమెకు స్వర్గం వంటిది అని చెప్పుకుంటున్నారు. కానీ క్రోధముఖి అయినటువంటి భార్య మనం పూర్వం చూసాం. చాణక్యుడు చెప్పాడు. క్రోధముఖి భార్య అని చెప్పుకుంటారు. అంటే కోపంతో ఉండేటువంటి చిరుబురులాడేటువంటి భార్య ఎవరైతే ఉంటుందో ఆమె ఏం చేస్తుందట, ఉన్నట్టుండి ఈ ఇంటినంతటిని కూడా ఫాస్ట్ ట్రాక్‌లో పాతాళ లోకాలకి పంపేస్తుంది. అర్థమవుతుందా? అత్యంత వేగంగా ఏం చేస్తుందట, అధోగతి పాలు చేస్తుందట గృహాన్ని. ఎవరు? క్రోధముఖి అయినటువంటి భార్య. ఆ! అయితే ఇక్కడ ఒక చిన్న వృత్తాంతం చెబుతున్నారు. ఏమనంటే, ఒక వ్యక్తి ఒక గురువుని ఆశ్రయించాడట సన్యాసం స్వీకరిద్దామని. గురువుని ఆశ్రయించాడు సన్యాసం స్వీకరిద్దామని. అయితే గురువు అడిగాడు, "సరే నాకు చెప్పు, నువ్వెందుకని గృహస్థ జీవనాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావు?" అని అడిగాడు ఎవరు? గురువు. అయితే ఆ అభ్యర్థి అన్నాడు ఏమనంటే, ఆహ్, "నా భార్య దేవతండి.
అంతకీ గృహాన్ని విడిచిపెట్టి నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నానండి అన్నాడు. మై వైఫ్ ఈజ్ ఏ గాడెస్ అన్నాడు. నా భార్య ఒక దేవత అన్నాడు. మరి నీ భార్య దేవత అయితే నువ్వెందుకు వైరాగి కావాలనుకుంటున్నావయ్యా అని అడిగాడట గురువు. అప్పుడు ఆ మనిషి బదులిచ్చాడట. ఎందుకంటే ఆమె నరక దేవత కాబట్టండి అన్నాడు. ఎందుకంటే ఆమె నరక దేవత కాబట్టి, స్వర్గ దేవత కాదు. నరక దేవత కాబట్టి నేను సన్యాసం స్వీకరిద్దాం అనుకుంటున్నానన్నాడు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. संसार दावानल निरलोका प्राणाय कारुण्य घनाघनत्यं सकलनन गुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्